సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాసు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు కామెంట్లు ఏమడుతున్నారంటే, గురుగారు దక్షిణ ఆగ్నేయంలో మరియు పశ్చిమ వాయువులో ఉపగ్రహాల గురించి చెప్పండి, అలా కట్టుకోవచ్చా లేదా, ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. బాగుంది, ఆ డౌట్ వరకు బాగుంది. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి ఉపగ్రహాలు కట్టుకోకూడదనే చెప్తాను. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయంలో ఉపగ్రహం కట్టుకుంటే, అంటే ఉపగ్రహం అంటే ఇల్లు తర్వాత ఇంకొకటి. చాలామంది ఏం చేస్తున్నారు, తూర్పు ఓపెన్ ప్లేస్లో ఒక టాయిలెట్ కావాలని కట్టుకుంటుంటారు. చాలా ఖాళీ స్థలం ఉందనుకోండి, దక్షిణ గోడకు పారుగా అక్కడ తూర్పు కాంపౌండ్లో, తూర్పు ఆగ్నేయం నుంచి దూరంగా ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం, అలాగే తూర్పు కాంపౌండ్ నుంచి మధ్యలో ఖాళీ స్థలం, దక్షిణంలో ఖాళీ స్థలం, అంటే దక్షిణం ఇంటి గోడను పారుగా అక్కడ ఒక టాయిలెటో లేకపోతే ఉపగ్రహం లాంటిది కట్టుకుంటాం. దీనికి చాలా ఖాళీ స్థలం ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, అక్కడ దక్షిణ ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. కొంతమంది తీసుకెళ్ళి దక్షిణ కాంపౌండ్ కూడా వాడుకుంటారు. ఇంటికి మాత్రం దక్షిణంలో ఖాళీ స్థలం ఉంటుంది, ఈ ఉపగ్రహానికి మాత్రం ఇటు తూర్పు గోడను ఆనుకోరు, కానీ దక్షిణ కాంపౌండ్ని వాడుతూ కట్టేస్తారు. తూర్పులో చాలా ఖాళీ స్థలం వదిలిపెడతారు, కానీ దక్షిణంలో ఇంటికి మాత్రం ఖాళీ స్థలం ఉంటుంది, ఈ ఉపగ్రహానికి మాత్రం దక్షిణ కాంపౌండ్ వాడుతూ కట్టేస్తారు. దాంతో ఇంకా దక్షిణ ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అలాగే పశ్చిమ వాయువ్యంలో ఉత్తర గోడను ఆనుకోకుండా ఇంటి ఉత్తర గోడ నుంచి కాస్త దూరంగా, అలాగే ఉత్తరం కాంపౌండ్ నుంచి ఖాళీ స్థలం వదులుతూ అక్కడ ఏమైనా కట్టుకోవాలి అని అనుకుంటే, చాలా ఖాళీ స్థలం ఉత్తరంలో ఉన్నప్పుడు ఇంటి పశ్చిమ గోడని పారుగా చేసుకొని అక్కడ చిన్న రూమ్ వేసుకుంటే తప్పలేదు. కానీ ఇంటికి మాత్రం పశ్చిమంలో ఖాళీ స్థలం ఉంది, ఈ ఉపగ్రహానికి ఉత్తర గోడ నుంచి దూరంగా ఖాళీ స్థలం వదిలిపెట్టి పశ్చిమ గోడను వాడుతూ వేసుకుంటే మాత్రం అక్కడ పశ్చిమ వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. కానీ వన్ వర్డ్ ఆన్సర్గా చెప్పాలంటే మాత్రం ఇలా ఉపగ్రహాలు కట్టుకుంటే కాస్త రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. కట్టుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే పశ్చిమ వాయువ్యం కూడా ఉచ్చస్థానం. కానీ ఆ రోజుల్లో శాస్త్రంలో ఏం చెప్పారు, కొంతమంది వాదిస్తుంటారు, పశువుల కొట్టం కట్టుకోవచ్చు అన్నారండి, కట్టుకుంటాం. పశ్చిమ వాయువ్యం కట్టుకోవచ్చు, కాంప్రమైజ్, కానీ వదిలితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దక్షిణ ఆగ్నేయం కూడా వదిలేస్తే బాగుంటుంది. దక్షిణ ఆగ్నేయం శుభకార్యాలకి వదలాలి. ఇంట్లో శుభకార్యాలన్నీ కరెక్ట్గా టైంగా అయిపోతూ ఉండాలి. పెళ్ళిళ్ళు, బర్త్డేస్ ఇవన్నీ కూడా అయిపోతూ ఉండాలంటే దక్షిణ ఆగ్నేయం ఖాళీగా ఉండాలి. దక్షిణ ఆగ్నేయం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇంట్లో బంగారం ఉంటుంది. కొంతమంది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేప్పుడు లోన్ తీసుకొని కడుతూ ఉంటారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. ఎవరి దగ్గర హ్యాండ్ లోన్ తీసుకుంటూ ఉంటారు, లేదా ప్రాపర్టీ పేపర్స్ పెట్టి లోన్ తీసుకొస్తుంటారు. కానీ కొంతమంది ఇంట్లోనే బంగారాన్ని మాత్రం తాకట్టు పెడుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని మార్గేజ్ పెట్టరు కదా, కొంతమందే పెడుతుంటారు. మళ్ళీ మనం తెచ్చేసుకోవచ్చు కదా, గుట్టు చప్పుడు కాకుండా పెడతాం, తీసుకొస్తాం, మనం బంగారం మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది అని అలా పెడుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ ఇంటికి రాదండి. దక్షిణాగ్నేయం దోషపూరితం అవుతే డబ్బు ఇలా బంగారం వెళ్ళిపోతుంది. మంచి ఉద్దేశంతో పెడతారు, మళ్ళీ తెచ్చుకుంటాం ఒక రోజు అని, కానీ ఇంకంతే ఒకటి ఈ బంగారం కాస్త వెళ్ళిపోతుంది. అందరి ఇళ్లలో బంగారం పెట్టరండి, కొన్ని ఇళ్లలో పెడతారు. ఎక్కడైతే దక్షిణాగ్నేయంలో దోషం ఉందో, దోషపూరితం అవుతుందో అలాంటి వాళ్ళు మాత్రం చిన్నగా తీసుకెళ్ళి బంగారాన్ని మార్గేజ్ చేస్తూ ఉంటారు. చూడండి, మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు ఇలా ఎక్కడైనా ఎవరింట్లో ఉందా అని స్టడీ చేసి నాకు కామెంట్స్లో మళ్ళీ అవునా కాదా అని పెడితే నాకు కాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. సాయిరామ్, సాయి రక్ష.